నేనేమంటున్నా, నేను గౌరవిస్తా నినాదాన్ని. మీరు రాండి ప్రజలకు, అదే అదే అది తీసుకొని రండి కదా. అబ్కీ బార్ మోదీ సర్కార్ అంటున్నారు కదా, అనండి, అడగండి. రజాకార్లు, రక్తపాతం, ఇక విజృంభిస్తాం, విచ్ఛిన్నం చేస్తాం, నలుమూలల మేము విధ్వంసాన్ని ఎదుర్కొంటాం. విధ్వంసం ఏమవుతుందండి? రాళ్లతోని ఏ ఎన్నికల ఓరికొట్టిరండి? రజాకారులది ఏమున్నదండి? ఇవాళ మన పిల్లలు చదువుతున్నారు, ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇవాళ విదేశాలల్లో మన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. మా పాత బస్తీల నుంచి, మా పాత నగరం నుంచి మా పిల్లలు మంచి మంచి కాన్వెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు. ఇవాళ క్రమంగా మారుతూ ఉంది. ప్రజలలో చైతన్యం వస్తుంది, అటు ముస్లింలు కానీ హిందువులు కానీ. ఇవాళ మనుషులు అన్నోళ్ళు మంచివాళ్ళు అనేది ఒక నిరూపించుకుంటున్నారు. మనుషులు అన్నవాళ్ళు అభివృద్ధి పదంలో నడవాలి అన్నదే ఆలోచన చేస్తున్నారు. మతాలను తీసుకొస్తలేరు. అసలు మతము, హిందుత్వము రాజకీయాలలో అవసరమైంది అని అంటున్నా. అంటే మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, ఈ ధర్మాన్ని నేను అదే చెప్పిన, 2 ఉదాహరణలు ఇచ్చిన. ఎప్పుడెప్పుడు ధర్మం వైపు ఎవరైనా ఏలెత్తి చూస్తే వాళ్ళు కటకటాల్లో ఎన్నుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పరిపుష్టిగా స్వేచ్ఛనిస్తుంది అందరికీ. ఆ రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళు విధ్వంసాలు చేస్తున్నారు. నమ్మిన వాళ్ళు, మా లాంటి వాళ్ళు దానికి ఏమీ డోకా లేదు. ఏ మతానికి డోకా లేదు, ఏ జాతికి డోకా లేదు. మేము విశ్వసిస్తాం, అది మేము మా కార్యాచరణలో చూపెడతాం. అందుగురించే ఈ దేశానికి, మరీ ముఖ్యంగా ఈ పాత నగరానికి, ఈ హైదరాబాద్ సెగ్మెంట్కి అభివృద్ధి నినాదం కావాలి. ఆ నినాదమే నాది. నేను మాధవిలతది మత విద్వేషం, గడ్డం శ్రీనివాస్ యాదవ్ది మానవతావాదం. ఏది గెలవాలి? మానవతావాదం గెలవాలి.